నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రతిదినం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ప్రతిదినం మనం చేసేటువంటి ప్రార్థనలో అనుదినం ప్రార్థనలో ఒక 7 విషయాలు తప్పకుండా గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేయాలి. ఆ 7 విషయాలను మీకు తెలియపరచాలనేటువంటి ఉద్దేశం, మీకు గుర్తు చేయాలనేటువంటి ఆ తలంపును దేవుడు నాకు అనుగ్రహించాడు. మొదటిగా మీరు బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి 4 వచనాలు, అలాగనే 4 నుండి 8 వచనాలు చదివితే ప్రేమ కొరకు ప్రార్థన చేయండి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభుల వారు మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ స్వరూపి. ఆ ప్రేమలో మనల్ని నిలబెట్టుట కొరకై తనను తాను తగ్గించుకొని తన యొక్క ప్రేమను వెల్లడిపరచుట కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. కనుక నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ప్రతిరోజు కూడా దేవుని యొక్క ప్రేమ కొరకు ప్రార్థించాలి. అదే ప్రేమతో ప్రజలను ప్రేమించటానికి, తోటివారిని, స్నేహితులను, ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించడానికి నువ్వు సంసిద్ధుడవై ఉండి ఉదయకాల ప్రార్థనలో నువ్వు గుర్తు చేసుకోవాలి. రెండవదిగా మీరు గమనించినట్లయితే శాంతి సమాధానము కొరకు నువ్వు ప్రార్థించాలి. రెండవ విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను, శాంతి సమాధానం. యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, అలాగనే మొదటి యోహాను 2వ అధ్యాయం 2వ వచనంలో చదివితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అని అన్నాడు. సమాధానము మీకు కలుగును గాక అని సెలవిచ్చాడు. మనుషుడి జీవితంలో శాంతి సమాధానం అనేది చాలా ప్రాముఖ్యం. ఉదయకాలం నువ్వు ప్రార్థించేటప్పుడు ఈ ప్రార్థనను మరవకుండా జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన ప్రజలకు కనపరుస్తూ, శిష్యులకు కనపరుస్తూ ఆయన చెప్పిన మాట, నా సమాధానం మీకు కలుగును గాక అని అన్నాడు. కనుక సమాధానము కొరకు, శాంతి కొరకు నువ్వు ప్రార్థించటం, నువ్వు నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. మూడవదిగా గమనించాలి, క్షమించేటువంటి మనస్సును నాకు ఇవ్వు తండ్రి అని ఉదయకాలం నువ్వు ప్రార్థించటం నువ్వు నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, మొదటి యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో చదివితే యేసు ప్రభు మన పాపములను క్షమించిన రీతిగా మనము కూడా ఇతరుల యొక్క పాపములను క్షమించాలి. మనం ఎవరి ఎడలైనా తప్పు చేసినప్పుడు, ఎవరి ఎడలైనా ఒకవేళ పొరపాటున మాట్లాడినప్పుడు మనము దగ్గరికి వెళ్ళి క్షమాపణ వేడుకునేటువంటి మంచి మనస్సు కొరకై నువ్వు ప్రార్థించాలి. అంతేకాకుండా వాక్యం చెప్తుంది, మార్కు సువార్త 14వ అధ్యాయంలో 24-25 వచనాలు చదివినట్లయితే క్షమాపణను గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి సందేశం యేసయ్య తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. క్షమాపణ హృదయాన్ని, క్షమాపణ మనస్సును, క్షమాపణ యొక్క తలంపులను నాకు ఇవ్వు ప్రభు అని నువ్వు ప్రార్థించడం నువ్వు నేర్చుకోవాలి. నాలుగవదిగా గైడెన్స్ కొరకు ప్రార్థించాలి. ప్రభువా, నేను ఈ ఒక ఉదయకాలం మొదలుకొని నేను చేస్తున్నటువంటి ప్రతి పనిలో నాకు గైడెన్స్ ఇవ్వండి, నాకు సలహా ఇవ్వండి, నాకు కావలసినటువంటి మార్గములను మీరు ఏర్పాటు చేయండి అని నువ్వు ప్రార్థించటం నువ్వు నేర్చుకోవాలి. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనంలో చదివితే అక్కడ భక్తులు